హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. తెలుగు వచ్చిన వారికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. మనకి శాలరీ మీకు 3.6 lakh పర్ యానం ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే wipro.com ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది. అందులో ప్రొడక్షన్ ఏజెంట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ క్లిక్ చేయండి. మీకు కింద డిస్ప్లే అవుతాయండి ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ మనకి చూడండి ప్రొడక్షన్ ఏజెంట్ హైదరాబాద్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే ప్రొడక్షన్ ఏజెంట్, లొకేషన్ హైదరాబాద్ అని చెప్తున్నారు. జాబ్ టైటిల్ వచ్చి మీకు కంటెంట్ రివ్యూవర్, ఆర్గనైజేషన్ విప్రో డిజిటల్ ఆపరేషన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అనమాట. విప్రో వాళ్ళు మనకు రిలీజ్ చేస్తున్నారు. ఇది వర్క్ ఫ్లో ఏంటి, కంటెంట్ రివ్యూ. వర్కింగ్ అవర్స్ 24/7 వర్కింగ్ అవర్స్ అలాంగ్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి. సో దానికి మనం రెడీగా ఉండాలని చెప్తున్నారు. అండ్ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా వర్క్ ఉంటే చేయాల్సి వస్తుంది. లొకేషన్ హైదరాబాద్ అనమాట, గచ్చిబౌలి హైదరాబాద్ ఇస్తున్నారు. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటున్నారు. కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ సమ్మరీ ఏంటి, దిస్ జాబ్ ఎంటైల్స్ రిక్వైరింగ్ వాచింగ్, రీడింగ్, హియరింగ్ ఆఫ్ కంటెంట్స్ విచ్ ఆర్ గ్రాఫిక్, వైలెంట్, సెక్షువల్ ఆర్ అగ్రిగేస్ నేచర్ అండ్ take appropriate actions on the video based on the defined policies and attend meetings with clients to understand the policies and impact of violation on end users. అంటే ఇప్పుడు మనము కంటెంట్ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దానికి మనం ఏం చేయాలి అంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి నెగిటివ్ ఉందా, వైలెన్స్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మీరు రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. Strong analytical and logical reasoning skills. Should have basic understanding knowledge AdWords and AdSense. సో అనలిటికల్ లాజికల్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి యాడ్వర్డ్స్ అండ్ యాడ్సెన్స్ గురించి. షుడ్ హ్యావ్ అన్ ఐ ఫర్ ఈజీలీ స్పాటింగ్ ద అబో కంటెంట్ ఆన్ ఏ వీడియో. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలన్నమాట మీకు. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ టు హెల్ప్ ఐడెంటిఫై కల్చరల్ బయాసిస్ ఆన్ వీడియోస్. అంటే మనకి జనరల్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు, ఎందుకంటే కల్చర్ గురించి తెలియాలి కాబట్టి మనం కాన్ఫిడెంట్గా కరెక్ట్గా నాలెడ్జ్ ఉండాలన్నమాట. షుడ్ నో టు రీడ్ అండ్ రైట్ మోర్ దాన్ వన్ రిలీజియన్ లాంగ్వేజ్. మనకి రిలీజియన్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు వస్తుంది కదండి. సో తెలుగు అండ్ రీడ్ అండ్ రైట్ అన్నారు. రాయడము చదవటము కూడా రావాలి. అండ్ మోర్ దాన్ వన్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీష్ వచ్చినా కూడా సరిపోతుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ టూల్స్ సచ్ యాజ్ క్రోమ్, గూగుల్ షీట్స్ నాలెడ్జ్ ఉండాలి. డాక్యుమెంట్స్, స్లైడ్స్, డ్రైవ్, ఇలా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ గుడ్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ నాలెడ్జ్ ఉండాలన్నమాట మీకు వీటన్నిటి గురించి. స్ట్రాంగ్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, గుడ్ ఇంటర్పర్సనల్ పీపుల్ స్కిల్స్ విత్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసే విధానం తెలియాలన్నమాట. షుడ్ హ్యావ్ కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్. సో వాళ్ళ మైండ్ సెట్ని మనం రీడ్ చేసే విధంగా ఉండాలి. ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఈజ్ అన్ యాడెడ్ బెనిఫిట్. ఏదైనా మీ కంటెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ జాబ్కి మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట. రివ్యూ కంటెంట్ ఆఫ్ గ్రాఫిక్, వైలెన్స్, సెక్షువల్ ఆర్ అగ్రిగియస్ నేచర్ సచ్ యాజ్ అడల్ట్, సెక్షువల్, అబ్యూసివ్, హేట్, డెరోగేటరీ, ఇల్లీగల్ యాక్ట్స్, వైలెన్స్. సో ఇవన్నీ కూడా రివ్యూ చేయాలి మనం. ఇవన్నీ వైలెన్స్ ఉందా, సెక్షువాలిటీ ఉందా, ఇట్లా మొత్తం. ప్రైమరీ డెత్ అండ్ ట్రాజెడీ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. సో ఇవన్నిటి మీద కూడా మీకు రివ్యూ చేయాలన్నమాట మనం ఇచ్చిన కంటెంట్ ఏంటని. రెస్పాన్సిబిలిటీస్ అటెండ్ ఆల్ రిక్వైర్డ్ ట్రైనింగ్స్, అటెండ్ క్యూఏ మీటింగ్స్, పార్టిసిపేట్ ఇన్ వెల్నెస్ యాక్టివిటీస్. సో మీటింగ్స్ అనేది, ట్రైనింగ్స్ అనేది మీరు అటెండ్ అవ్వాలన్నమాట.
ఈ విధంగా ఉంటుందండి. మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కంటెంట్ రివ్యూ చేయాలి. వీడియోస్ ఏవైతే పోస్ట్ చేస్తారో అది చదవటం, రాయటము, యాడ్స్ ఇట్లా అన్నీ కూడా మీకు రివ్యూ చేయాల్సిన పోస్ట్ అనమాట. ఇది మనకి గచ్చిబౌలిలోనే హైదరాబాద్లో ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ మీకు అప్లై అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మీరు మెయిల్ ఐడి మెన్షన్ చేయండి. ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అనేది ఉంటుంది కదా ఆప్షన్. నెక్స్ట్ అంటే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయడానికి వస్తుంది అనమాట. 3 స్టెప్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు CV అప్లోడ్ చేయాలి, లాగిన్ క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఇన్ఫర్మేషన్ మీది అన్నీ కూడా ఇవ్వాలి. నేము, ఈమెయిల్, ఫోన్ నంబర్స్, అడ్రసెస్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏ కాలేజ్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇవ్వాలన్నమాట. ఈ విధంగా కరెంట్ CTC ఎంత, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసి లాస్ట్కి సబ్మిట్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే ఆన్లైన్లో మీరు ఈ విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా. ఇది విప్రో చాలా మంచి కంపెనీ అండి, MNC కంపెనీ మనకు తెలుసు. సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు కాబట్టి ఎంత ఎర్లీగా అప్లికేషన్స్ పెడితే మీకు అంత ఎర్లీగా రెస్పాన్స్ వస్తుంది. లేట్ అయిన కొద్దీ మీకు అప్లికేషన్స్ కూడా అయిపోతే ఛాన్స్ ఉంటుంది.